గైస్, హ్యాపీ వినాయక్ చవితి ఫర్ ఆల్. ఇక బిగ్ బాస్ సీజన్లో వీకెండ్ ఎపిసోడ్కి వచ్చే మజానే వేరు. ఈ వీకెండ్లో వచ్చిన నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులు ఒప్పులపై ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక ఇదే తరహాలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రేరణపై హోస్ట్ నాగార్జున గట్టిగా ఇచ్చుకున్నారు అని తెలిసింది. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు కదా అని అనేసరికి ఒక్కసారిన ప్రేరణ షాక్ అయింది. ఏమైంది సార్ అని అడిగేసరికి, ప్రేరణ నువ్వు హౌస్లో అంత బాగుంటావు, నువ్వు మాట్లాడే విధానం కూడా చాలా క్యూట్గా ఉంటుంది, కానీ నువ్వు చెప్పే మాటలే అవతల వాళ్ళకి కన్వే అవ్వట్లేదు, అందులోనూ ఓమాదిత్య విషయంలో నువ్వు అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా అని అనేసరికి, అది కాదు సార్ నా టవల్ ఆయన తీసుకోవడంతో ఒక్కసారిగా నాకే తెలియకుండా కోపం వచ్చింది సార్ అంటే, ఇక నాగార్జున గారు అలా కావాలని చేస్తే నువ్వు అంత ఇష్యూ చేసిన తప్పులేదు, కానీ అనుకోకుండా పొరపాటు చేసినప్పుడు నువ్వు క్షమించాలి. అప్పటికి ఓమాదిత్య సారీ చెప్తున్నా సరే నువ్వు ఎందుకు అలా చేసావు, అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని నాగార్జున గారు కొద్దిగా సీరియస్ అయ్యాడనిపిస్తుంది. దాంతో ప్రేరణ మళ్ళీ నాకున్న ఒకే ఒక టవల్ తాను తుడుచుకుంటే సరికి నేను కోపంతో ఊగిపోయానని చెప్పింది. మరి అలాంటప్పుడు టవల్ మీద నీ పేరు రాసుకోవచ్చు కదా అని లాజిక్ అడగడంతో ప్రేరణ ఏం మాట్లాడలేకపోయింది. ప్రేరణ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, జీవితంలో దేనికన్నా అడ్జస్ట్ అయి ఉంటే లైఫ్ బాగుంటుంది. మీరు ఎక్కడ ఎలాంటి పాయింట్లు తీసి మాట్లాడితే బాగుంటుందో అలాంటి పాయింట్లు తీసి మాట్లాడండి, కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ కాదు, దీనివల్ల బయట మీకే నష్టం జరుగుతుంది అంటూ స్వీటెస్ట్గా ప్రేరణకి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, నామినేషన్స్ విషయంలో కొంచెం నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు, క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, ప్రతిదానికి అంత ఎమోషన్ అవసరం లేదు నాన్న అంటూ చాలా క్యూట్గా చెప్పారు నాగార్జున. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.